అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలోనే వైఎస్ఆర్ చేయూతకి, అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించిన ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. సుమారు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 560 కోట్లు విడుదల చేయగా, ఈబీసీ నేస్తానికి సంబంధించి 680 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇవి ఎన్నికల పోలింగ్ తర్వాతే వారి ఖాతాల్లోకి జమ చేయకుండా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే 19 నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. అనగా ఇప్పుడు ఒక 6 జిల్లాలని ఈ 2 పథకాలకు సంబంధించి డబ్బులని పూర్తి స్థాయిలో వారి మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని ఒక 6 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 6 జిల్లాలు ఏవి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేస్తేనే ఈ యూట్యూబ్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలో అంటే ఎన్నికల కూడమల కంటే ముందే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయగా, మే 19 నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ రోజు ఒక 6 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు ఒక 6 జిల్లాలను ఎంచుకొని ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు ఒక 6 జిల్లాలను ఎంచుకోవడం జరిగింది. ఆ 6 జిల్లాలు వచ్చేసి అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు. ఈ 6 జిల్లాలకి అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు ఈ 6 జిల్లాలకు సంబంధించిన మహిళలు వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఈ రోజు వారి ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ 6 జిల్లాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు మీ అకౌంట్ని ఖచ్చితంగా చెక్ చేసుకోగలరు. ఆల్మోస్ట్ ఈ రోజు లేదా రేపు మాత్రమే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికల రిజల్ట్ ఎలాగో జూన్ 4వ తారీఖున వెలువడతాయి కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినట్లయితే ఇవి యథావిధిగా మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఉన్న వారికి ఒకవేళ ప్రభుత్వం కూడా మారినట్లయితే ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా కనిపించలేదు. ఓకే, ఈ 6 జిల్లాలో మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు మీ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.